నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విల్మోర్. రేపు సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్. మేం శాంతిని కోరుకుంటుంటే పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయన్న ప్రధాని మోదీ. శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందనే ప్రధాని. కులం గురించి మాట్లాడితే సహించేది లేదన్న గడ్కరీ. కులం, మతం, భాష ఆధారంగా ఎవరు గొప్పవారు కాలేరన్న కేంద్ర మంత్రి. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత. పొట్టి శ్రీరాములు పేరును మార్చినంత మాత్రాన ఆయన త్యాగాలను తక్కువ చేసినట్లు కాదని వ్యాఖ్య. అన్ని వర్సిటీలో ఒకే విధమైన నిర్వహణ సౌలభ్యం కోసం ప్రభుత్వం యూనివర్సిటీలో యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నాం. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నారా లోకేష్. మెడలో మిర్చి దండలు వేసుకుని తెలంగాణ మండలి ఆవరణలో బీఆర్ఎస్ వినూత్న నిరసన. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందన్న భూమన కరుణాకర్ రెడ్డి. కాశీనాయ క్షేత్రాన్ని ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్. రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం అనిపించుకోవడం ఒక అన్నగా బాధ కలిగించిందన్న కేఏపాల్. ప్రజల మీద ధ్యాస ఉంచాలంటూ హితవు. తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందూ స్వామీజీలు ఆందోళన. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్. భారత్ డే మాస్టర్స్ ట్రోఫీ ఫైనల్లో విండీస్ ను మట్టి కల్పించిన సచిన్ సేనా. గుడ్ న్యూస్, రెండో రోజు కూడా తగ్గిన బంగారం వెండి ధరలు. చూస్తే 8 రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వరకు భూమి మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. సునీత విల్మోర్ ను తీసుకొచ్చేందుకు 2 రోజుల క్రితం ప్రయోగించిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ నిన్న ఆదివారం విజయవంతంగా అంతరిక్ష కేంద్రంకు అనుసంధానమైంది. ఇక క్రూ 10 మిషన్ లోని 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా ISS లోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. అమెరికా కాలమానం ప్రకారం నేటి సోమవారం రాత్రి 10:40 క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12:40 అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక క్రూ డ్రాగన్ అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం రేపు మంగళవారం సాయంత్రం 4:40 వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతుంది. సాయంత్రం 5:11 భూ కక్షను దాటుకుని కిందకు వచ్చి 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అనంతరం అందులోని వ్యోమగాములను ఒక్కొక్కరికి బయటకు తీసుకొస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికన్ ఏఐ రీసెర్చర్ ప్రముఖ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్ నిర్వహించిన ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంటే అందుకు బదులుగా పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయని అన్నారు. 2014లో తన ప్రమాణ స్వీకరణకి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించారు. తద్వారా ఇరు దేశాల మధ్య అనుసంధానాలకు ఒక కొత్త ప్రారంభం ఉంటుందని ఆశించామని మోదీ గుర్తు చేసుకున్నారు. జ్ఞానం కలిగి వారు శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని, వారు నిరంతర పోరాటాలు, అశాంతి, భయంకరమైన ఉగ్రవాదంతో విసిగిపోయారని మోదీ అన్నారు. తన మొదటి పదవి కాలంలో పాకిస్తాన్ తో సంబంధాలను మెరుగుపరిచేందుకు తాను చేసిన ప్రయత్నాలకు ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన చెప్పారు. దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఒక దౌత్యపరమైన ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ విదేశాంగ విధానాన్ని ప్రశ్నించిన వారే తాను సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించాలని తెలుసుకుని ఆశ్చర్యపోయానని, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలతో ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని చక్కగా వివరించారని మోదీ తెలిపారు. कुछ इतिहास की जो बातें हैं जिसको शायद दुनिया के बहुत लोगों को पता नहीं है। 1947 से पहले आजादी की लड़ाई सब लोग कंधे से कंधा मिलाकर के लड़ रहे थे और देश आजादी के लिए आजादी का जश्न मनाकर इंतजार कर रहा था। उसी समय क्या मजबूरियां रही होगा, वो कई उसके भी पहलू है, उसकी लंबी चर्चा हो सकती है। लेकिन उस समय जो भी नीति निर्धारक लोग थे उन्होंने भारत के विभाजन को स्वीकार किया और मुसलमानों को उनका अलग देश चाहिए तो भाई दे दो, ऐसा। और भारत के लोगों ने सीने पे पत्थर रख के बड़ी पीड़ा के साथ इसको भी मान लिया। लेकिन माना तो उसका परिणाम ही उसी समय ये आया कि लाखों लोग कत्लेआम चला। पाकिस्तान से ट्रेनें भर भर करके लहूलुहान और लोग और लाशें आने लगी। बड़ा डरावना दृश्य था। उन्होंने अपना पाने के बाद उनको लगना चाहिए था कि चलो भाई हमें हमारा मिल गया, भारत को लोगों ने दे दिया है, भारत का धन्यवाद करें, हम सुख से जिए। उसके बजाय उन्होंने लगातार भारत से संघर्ष का रास्ता चुना। अब प्रॉक्सी वॉर चल रहा है। अब ये कोई आइडियोलॉजी नहीं है, आइडियोलॉजी ऐसी थोड़ी होती है, लोगों को मारो काटो, टेररिस्टों को एक्सपोर्ट करने का काम चल रहा है। और सिर्फ हमारे साथ ही नहीं, अब दुनिया में कहीं पर भी टेररिस्ट की घटना घटती है तो कहीं न कहीं सूत्र पाकिस्तान जाकर के अटकते हैं। अब देखिए 9/11 इतनी बड़ी घटना घटी अमेरिका में, उसका मेन जो सूत्रधार था ओसामा बिन लादेन, वो आखिर में कहाँ से मिला? पाकिस्तान में ही शरण लेके बैठा था। కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంట విషాదం నెలకొంది. ఇక ఆయన తండ్రి కేంద్ర మంత్రి మాజీ దేబేంద్ర ప్రధాన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని తెలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దేబేంద్ర ప్రధాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో దేబేంద్ర ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఒడిషా బీజేపీ మాజీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆయన మృతి పట్ల ఒడిషా సీఎం మోహన్ చరణ్ స్పందించారు. ఇక ఆయన ప్రజా నాయకుడని, సమర్థుడైన పార్లమెంటరియన్ అని కొనియాడారు. 1999 నుంచి 2001 వరకు కేంద్ర రవాణా వ్యవసాయ శాఖ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధిగా, ఎంపీగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కుల వివక్షపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా కుల వివక్ష గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. కుల మతాలు, భాష తదితరాల ఆధారంగా సమాజంలో ఎవరిపైన వివక్ష చూపరాదని అన్నారు. ఎవరైనా కులం, మతం, భాష ఆధారంగా గొప్పవారు కాలేరని, వారికి ఉన్న గుణాలతోనే గొప్పవారు అవుతారని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి కుల, మతాలు, భాష, లింగ వివక్షకు అతీతంగా ఎదిగినప్పుడే గొప్పవారు కాగలరని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తిదాయకమని గడ్కరీ పేర్కొన్నారు. आज डॉक्टर अब्दुल कलाम साहब जब न्यूक्लियर साइंटिस्ट बने और उन्होंने ऐसा काम किया कि आज डॉक्टर कलाम साहब का नाम हमारे देश में नहीं विश्व में सबके पास पहुंचा है। और इसलिए मैं एक बात पर विश्वास रखता हूं
कि कोई भी व्यक्ति उसकी जात, पंथ, धर्म, भाषा और सेक्स से बड़ा नहीं होता, उसके गुणों से बड़ा होता है। और इसलिए हम जात, पंथ, धर्म, भाषा और सेक्स के आधार पर किसी को डिस्क्रिमिनेट नहीं करें। मैं तो राजनीति में हूं, यहां तो बहुत बातें चलती है, तो मैंने कहा नहीं, जो मैं मेरे हिसाब से चलूंगा, जिसको देना वोट देगा, नहीं देगा वो नहीं देगा। बहुत जाति वाले लोग मुझे मिलने के लिए आते हैं, तो मैंने उनको सबको मिलकर 50,000 लोगों में कह दिया, जो करेगा जात की बात उसको कस के मारूंगा लात। तो मुझे मेरे मित्रों ने कहा कि ये कहकर तुमने बड़ा नुकसान किया है। मैंने जो होगा सो होगा, अगर चुनाव जीतता नहीं तो आदमी मरता थोड़ी है, मंत्री नहीं हुआ तो। पर मैं अपने उसूलों के साथ इस पर कायम रहूंगा और व्यक्तिगत जीवन में उसका आचरण करूंगा। తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారని సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర గత శాసనసభ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకువచ్చిందన్నారు. ఇక ఈ మేరకు తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నట్లు చెప్పారు. పేరు మార్చినంత మాత్రాన పొట్టి శ్రీరాములు త్యాగాలు తక్కువగా చూడటం లేదన్నారు. ఆయన ప్రాణ త్యాగాలను మనం స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ ఏపీలో కొనసాగుతోందన్నారు. తెలంగాణ వచ్చాక అనేక వర్సిటీలకు పేరు మార్చుకున్నామని చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పేర్లు మార్చుకున్నామని చెప్పారు. కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్, బాపూజీ, పివి నరసింహారావు పేర్లు పెట్టుకున్నామని తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక వ్యక్తి కోసమో, ఒక కులం కోసమో, ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటును తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి నారా లోకేష్ మండలిలో పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్ లో భాగంగా సోమవారం మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. తమ ప్రభుత్వం గతంలో ప్రస్తుతం కూడా గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తీసుకొచ్చిన యూనివర్సిటీల చట్ట ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒకటి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష. అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్లీ రిక్రూట్మెంట్ వచ్చేగల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చినాయి. గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష. అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది. దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని. ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి. ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. డ్రగ్స్ కి వచ్చి చాలా స్పష్టంగా చెప్పాను, జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్. మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో గత సీజన్ లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయిందని, సరైన ధర లేకపోవడంతో ప్రస్తుత సీజన్ లో 2,40,000 ఎకరాలలో పంట సాగైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, మిర్చి మద్దతు ధర క్వింటాల్కు 25,000 నిర్ణయించి నాఫెడ్ మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. తెలంగాణ సాగు చేసిన మిర్చి పంటను విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలిలో విపక్ష నేత మసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కవిత, నవీన్ కుమార్, తాతా మధు, మహమ్మద్ అలీ, నవీన్ కుమార్ రెడ్డి, వాణిదేవి పాల్గొన్నారు. రాజ్యం లేదు, రైతు లేనిదే,
మిర్చి రైతులను వెంటనే మిర్చి రైతులను వెంటనే రైతు లేనిదే ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన కాశీనాయ క్షేత్రాన్ని ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు గాని సనాతన ధర్మ పరిరక్షకుడు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాశీనాయనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే వారి తలలు తీస్తానంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనాంధుల గొంతుక ఎందుకు మూగబోయిందని అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చింది పవన్ సంబంధిత శాఖల అధికారులే అయితే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు క్షమాపణ చెప్పరని నిలదీశారు. కూటమి పాలనకు హిందూ ధర్మానికి గడ్డు కాలం దాపురించిందని ఆరోపించారు. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి సన్నిధిలో అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్ర క్షేత్రం కాషాయ దళానికి కనిపించడం లేదని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రోజు దైవం పట్ల, ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ల ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెల్లుబుకే లోపల లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇంత దుర్మార్గం, పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలా. దానికి తోడు ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు, చ్యుతాశయులు, పరమ పూజ్య పరివ్రాజకాచార్యులు, సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. ఎందుకు ఇలా జరిగింది? సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ల తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానందుల స్వాముల వారి గొంతుగా మూగబోయిందా? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలను సందర్శించారు. రేవంత్ రెడ్డి 15 నెలల వ్యవధిలోనే ఫెయిల్డ్ సీఎంగా ముద్ర వేయించుకోవడం ఓ అండగా తనను బాధించిందని అన్నారు. తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడే న్యూస్ లో చూస్తాను, నువ్వు ఈ రోజు మీడియా రిపోర్టర్స్ అటాక్ చేయడం, అంతేకాకుండా 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం చూశాను. ఇవాళ కనీసం త్రాగటానికి మంచినీళ్లు లేవు. అమీర్పేటలో నీళ్ల కోసం ట్యాంకర్ను తెప్పించుకుంటున్నాం, మంచినీళ్ల కొరత ఏర్పడుతుంది, విద్యా వైద్యం అనేది కనిపించడం లేదు. కొద్ది కాలంలోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా, ఒక శాంతి దూతగాని, అడ్వైజర్ గా నాకు ఎంత బాధిస్తుంది అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు. అమీర్పేటలో మాకు ట్యాంకర్ను తెప్పించుకుంటున్నాం. 1,20,00,000 మంది హైదరాబాద్, సికింద్రాబాద్లో, 4 కోట్ల మంది తెలంగాణలో మంచినీళ్ళు లేని మార్చిలోనే లేవంటే మరి ఏప్రిల్, మే, జూన్లో ఎలాగుంటాయి? ఒక్కసారి ఆలోచించు. ముఖ్యమంత్రి అవడం అంటే సమిట్ పెడతాను, ఇన్వెస్ట్మెంట్స్ తెస్తానన్న ధ్యానం లేదే.
మరలి ఇప్పుడు నువ్వేదో భారత్ సమిట్ నువ్వు పెడితే ఎవరు వస్తారు? ఒకసారి అర్థం చేసుకో, దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు. నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను? రాష్ట్రాన్ని బాగు చేయడానికి, అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, మంచి చేయడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? బీజేపీ వాళ్ళని గెలిపిస్తున్నావు. అలాగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మూటలు మోస్తున్నావు అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు దోచుకోవడం, దాచుకోవడం, పంచిపెట్టడమేనా, లేదా ప్రజల మీద ధ్యానం ఉందా? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మంచినీళ్ళు లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, విద్యా వైద్యం అన్నది కనిపించట్లేదు. 15 నెలల్లోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా, శాంతి దూతగా, నీ అడ్వైజర్గా నాకెంత బాధేస్తుంది. కనుక ఈ వీడియో చేస్తున్నాను. రేవంత్ రెడ్డిని రీచ్ అయినంత వరకు ప్రతి మీడియా వారు, ప్రతి యూట్యూబర్స్ దీన్ని షేర్ చేయండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం. తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందూ స్వామీజీలు ఆందోళన చేపట్టారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి స్థల కేటాయింపులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మించిన భాగాలను కూల్చివేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆ క్రమంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేందుకు కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. అయితే ముందుగా అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవోను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల కార్యకర్తలు యత్నించారు. నిర్ణయం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తల అసంతృప్తితో నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అదే సమయంలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణమస్తు స్కీమ్ కింద తులం బంగారం ఇస్తామన్న హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టో, ఖురాన్, బైబిల్, భగవద్గీత సమానమని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అది అబద్దమని శాసనమండలి సాక్షిగా బయటపడింది. కళ్యాణమస్తు పథకం ద్వారా ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణమస్తు పథకం గురించి మేము అడిగిన ప్రశ్నకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. కవిత ధ్వజమెత్తారు. మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు? పాత పద్ధతిలోనే ఇస్తున్నారా? ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా? ఇంకొకటి, ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రియంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2,500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా? ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని, మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాతన్నా ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను.
నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పును బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టుకోవాలని అధికార కాంగ్రెస్ పక్షానికి సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డిగా మారుస్తూ అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజనరసింహ బిల్లు ప్రవేశపెట్టారు. సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఐరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి, కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పేరు మార్చకండి అని సూచించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్య. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి పరిమితమైన నేత కాదు, దళితుల కోసం పోరాటం చేసిన వ్యక్తి కూడా. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలి. సీఎం చెప్పినట్టు ఏపీలో పొట్టి శ్రీరాములు వర్సిటీ లేదు. పొట్టి శ్రీరాములు పేరుతో దేశంలో ఎక్కడా వర్సిటీ లేదు అని ఎమ్మెల్యే సూర్యనారాయణ పేర్కొన్నారు. మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి, కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ IML 2020 విజేతగా భారత్ అవతరించింది. సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత్ మాస్టర్స్ జట్టు ఫైనల్లో వెస్టిండీస్ ను మట్టి కరిపించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. రాయ్పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు నిర్జిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ 45 పరుగులు చేయగా ఎల్ సిమన్స్ 57 పరుగులు చేశారు. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియన్ మాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు 50 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 74 పరుగులు చేయగా కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 18 బంతుల్లో 2 ఫోర్లు సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. రోజు రోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు దిగొస్తున్నాయి. 2 రోజులుగా స్వల్పంగా ధరలు తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం ఉదయం 24 క్యారెట్ల గోల్డ్ ధర 89,560కి చేరింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల 82,100 రూపాయలకు ఆదివారంతో పోలిస్తే ఇది 100 రూపాయలు తక్కువ. కిలో వెండి 1,11,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 82,100 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల ధర 89,560గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 82,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 89,560 రూపాయలుగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విల్మోర్. రేపు సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్. మేం శాంతిని కోరుకుంటుంటే పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయన్న ప్రధాని మోదీ. శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందనే ప్రధాని. కులం గురించి మాట్లాడితే సహించేది లేదన్న గడ్కరీ. కులం, మతం, భాష ఆధారంగా ఎవరు గొప్పవారు కాలేరన్న కేంద్ర మంత్రి. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత. పొట్టి శ్రీరాములు పేరును మార్చినంత మాత్రాన ఆయన త్యాగాలను తక్కువ చేసినట్లు కాదని వ్యాఖ్య. అన్ని వర్సిటీలో ఒకే విధమైన నిర్వహణ సౌలభ్యం కోసం ప్రభుత్వం యూనివర్సిటీలో యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నాం. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నారా లోకేష్. మెడలో మిర్చి దండలు వేసుకుని తెలంగాణ మండలి ఆవరణలో బీఆర్ఎస్ వినూత్న నిరసన. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందన్న భూమన కరుణాకర్ రెడ్డి. కాశీనాయక్ క్షేత్రాన్ని ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్. రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం అనిపించుకోవడం ఒక అన్నగా బాధ కలిగించిందన్న కేఎంపాల్. ప్రజల మీద ధ్యాస ఉంచాలంటూ హితవు.
తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందూ స్వామీజీలు ఆందోళన. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత. బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్. భారత్ డే మాస్టర్స్ ట్రోఫీ ఫైనల్లో విండీస్ ను మట్టి కల్పించిన సచిన్ సేనా. గుడ్ న్యూస్, రెండో రోజు కూడా తగ్గిన బంగారం వెండి ధరలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.